భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వేగా ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు సారథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీ మారుతోందని కితాబిచ్చారు. భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 4,727 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్టును నిర్మించారు. పలు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు విమానాశ్రయ ప్రాంగణంలోనే వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా తిలకించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జీఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. ఓపెన్ టాప్ జీప్ లో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన ధింసా నృత్యాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. బహిరంగ సభా వేదికపై ప్రధాని మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహుకరించారు. ఈ వేదికపై ప్రధాని మోదీని పొందూరు ఖాదీ కండువాతో సీఎం చంద్రబాబు సత్కరించారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం తనకు దక్కిందని మోదీ అన్నారు. ఏపీ అభివృద్ధిలో ఇదొక కీలకమైన రోజు అని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు శుభదినమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురంలో 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాని అన్నారు. చంద్రబాబు విజన్ కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు మోదీ అన్నారు. గతంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒక్క కుటుంబం పేర్లే ఉండేవంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అయోధ్యలో ఎయిర్పోర్టుకు వాల్మీకి పేరు, పంజాబ్ లో సంత్ రవిదాస్ పేరు పెట్టామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామన్నారు. नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धिमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा धिमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं. దేశంలో బ్లూ ఎకనామీ అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని అన్నారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నామన్నారు. పోర్టుల అభివృద్ధితో పాటు హైవే ఎక్స్ప్రెస్లు సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి. ఆ దేశ్ ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है. विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. భోగాపురంలో ధింసా నృత్యంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 13,000 మంది నృత్యం తనను కదిలించిందన్నారు. అపూర్వ స్వాగతం ఏపీ ప్రజల ఆత్మీయతకు ప్రతీక అని అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని ధింసా ప్రతిబింబించిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని ధింసా నృత్యం చిరస్మరణీయంగా మార్చిందని పోస్టు చేశారు.